సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనము. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఈ వాక్యంలో ఏమనుందంటే నమ్మకంగా ఉంటే వారికి దీవెనలు మెండుగా కలుగుతాయని వాక్యంలో సొలొమోను మహారాజు గారు ఇక్కడ జ్ఞానం కలిగిన ఈయన రాస్తా ఉన్నారు. నేను మన స్మరణకు యోసేపు గారిని ఇక్కడ నమ్మకమైన వ్యక్తిగా ఇక్కడ తీసుకొని రావాలని ఇష్టపడతా ఉన్నాను. ఈ యోసేపు గారి యొక్క లక్షణాలు మనకు అనేక పర్యాయాలు మనం ధ్యానిస్తూనే ఉన్నాం. కానీ ఆయన జీవితం మొత్తం దీవెనలేనా అంటే చాలా సార్లు శ్రమలున్నాయి, కష్టాలున్నాయి, తర్వాత మోసం ఉంది, ద్వేషం ఉంది, పగ ఉంది. అన్నీ ఉన్నప్పటికీ నమ్మకత్వాన్ని బట్టి అతను ఒక కన్సిస్టెన్సీని మెయింటైన్ చేసిన దాన్ని బట్టి దేవుడు అతన్ని ఏం చేసినాడంట, ఫలించడి కొమ్మగా ఆయనను చేసినట్లు మనం ఇక్కడ ఈ గ్రంథంలో బైబిల్లో మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఆదికాండము 37వ అధ్యాయంలో ఇక్కడ యోసేపు యొక్క ప్రతి ఒక్క యాక్షన్ ని రికార్డ్ చేయబడింది. అతను చేసిన ఏ యాక్ట్, ఏ పని అయినా కూడా మనకు నెగటివ్ లో కనపడడం లేదు, కానీ దాని ఎఫెక్ట్ మాత్రం అతను చేసిన నమ్మకమైన ఒక పని ద్వారా ఏమైతుందంటే అతనికి నెగటివ్ ఎఫెక్ట్ కనిపిస్తా ఉంది. కొన్ని సందర్భాల్లో మనం నిత్యము నడుస్తున్న ఈ యేసుతో మనం నడుస్తూ ఉన్నప్పుడు మనం అనేక సార్లు మనం యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారా మనం అనేక సార్లు కొన్ని మంచి పనులు చేస్తూ ఉంటాం, కానీ మనకు రిజల్ట్ పాజిటివ్ గా వచ్చినట్లు కనిపించదు. ఇలాంటి సందర్భమే యోసేపు గారు కూడా అనుభవించున్నారు. అతను వృద్ధాప్యమందు పుట్టినాడు కాబట్టి ఎవరికి ఇష్టమంట, తండ్రి అయిన యాకోబుకు చాలా చాలా ఇష్టం. ఇంకా ఏమనుంది తెలుసా, అతన్ని ప్రేమించడానికి మొదటి రీజన్ ఏంటి అంటే ఇక్కడ యాకోబు ఈ 37వ అధ్యాయంలో ఏమనుంటదంటే యోసేపు వారు చెడుతనంను గూర్చిన సమాచారము వారికి తీసుకొని వస్తా ఉన్నాడంట. యోసేపులో ఒక అంటే చెడ్డది మంచిది అన్నది జ్ఞానం ఇతనికి ఉంది. అంటే తను చెడు చేయట్లేదు, పక్కన వాళ్ళు చెడు చేస్తున్న దాన్ని సహించడానికి ఇష్టపడడం లేదనమాట. ఇవన్నీ ఎవరు నోటీస్ కి తీసుకొని వస్తా ఉన్నాడు? యోసేపు తన తండ్రి నోటీస్ కి తీసుకొని వస్తా ఉన్నాడు. కానీ ఇలా చేయడాన్ని బట్టి కూడా తన జీవితంలో కొంత నెగటివ్ ఎఫెక్ట్ తీసుకొని వస్తా ఉన్నాడు. ఇంకా మనం కిందికి వెళ్ళి చూస్తే తన తండ్రి అతన్ని వృద్ధాప్యమందు కలిగినందుకు చాలా ఎక్కువగా ప్రేమించి ఒక విచిత్రమైన నిలువుటంగి కుట్టించినాడంట. ఈ నిలువుటంగిని చూసినప్పుడు ఏమైంది, తన సహోదరులకి ఇది కూడా నచ్చలేదు. ఎందుకంటే ఒకరిని ప్రేమించి ఒకరికే గణపరచడము, ఒకరికి శ్రేష్టమైనవి ఇవ్వడము. కానీ దీనికంటే ముందు ఒక నిలువుటంగి కుట్టించడానికి ఈ బికేమ్ వర్తీ. దానికి కారణం ఏంటంటే ఓకే, వృద్ధాప్యమందు కలిగి పుట్టిన కుమారుడు. ఇంకోటి ఏంటి, ఇతడు చెడుతనంను గూర్చిన సమాచారము తండ్రికి తీసుకొని వస్తా ఉన్నాడు. ఎందుకంటే ఈయన నమ్మకంగా తండ్రి చెప్పిన పనిని చేయడాన్ని మనం అక్కడ గమనిస్తా ఉన్నాం. తన తండ్రి ఎక్కువగా ప్రేమించడాన్ని బట్టి అంటే హీ వాజ్ ఎర్నింగ్ హిస్ ఫాదర్స్ లవ్. ఎలా అంటే నమ్మకత్వంలో కన్సిస్టెన్సీగా ఉండడం. ఇంకొకటి ఏంటి అంటే ఆ నిలువుటంగి రావడానికి కారణం వృద్ధాప్యమందు పుట్టినాడంటే ముందే కుట్టించేవాడు తండ్రి. కానీ దానికి కొంత టైం తీసుకోవడానికి కారణం చెడుతనమును ఇతడు బయటకు తీసుకొని వస్తా ఉన్నాడు, వాళ్ళ ఇంటిలో కరెక్షన్ జరగడానికి. సో హీ వాజ్ బీయింగ్ రివార్డెడ్ బై హిస్ ఫాదర్ విత్ ఏ బ్యూటిఫుల్ డ్రెస్. చాలా బ్యూటిఫుల్ డ్రెస్ ని అతనికి తండ్రి కుట్టించడము. ఇది కాకపోతే దీని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కూడా కనిపిస్తా ఉన్నాయి. తర్వాత ఇంకా కిందికి వెళ్ళామనుకోండి, మన యోసేపు గారికి కలలు రావడం ప్రారంభించాయి. యోసేపు యొక్క నమ్మకత్వానికి నాట్ ఓన్లీ ఫాదర్ హ్యాస్ స్టార్టెడ్ టు రివార్డ్, గాడ్ హిమ్సెల్ఫ్ స్టార్టెడ్ టు రివార్డ్ హిమ్. దేవుడే అతనికి కలల ద్వారా మాట్లాడము, కలల ద్వారా ఆయన్ని ట్రైన్ చేయడం ప్రారంభిస్తా ఉన్నాడు. ఈ కలల భావం ఏంటంటే తన సహోదరులను అతడు ఏలుతాడు అన్న ఒక భావము సహోదరులకు కూడా అర్థమైంది. ఇట్ వాజ్ ఎ క్లియర్ డ్రీమ్. ఎంత క్లియర్ డ్రీమ్ అంటే
ఇక వాళ్ళ అన్నలకి ఇక తట్టుకోలేనంత క్లియర్ డ్రీమ్ అన్నమాట. వాళ్ళు అదే 8వ వచనంలో ఏమంటారంటే, "నీవు నిశ్చయముగా మమ్మల్ని ఏలేదవా." దే వర్ వెరీ ష్యూర్ దట్ హి ఈస్ గోయింగ్ టు రూల్ దెమ్. సో, మామూలుగా కాదంట. నిశ్చయంగా ఏలేదవా. ఇంకా వారికి అతని మీద పగ పెంచుకోవడానికి అది ఒక కారణమైంది. అయ్యో! మా తమ్ముడు హి వాస్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ అస్. మాకు అతనికి చాలా తేడా ఉంది. ఈయనలో ఏదో స్పెషల్ క్వాలిటీ ఉంది. వై డోంట్ వి ట్రై అస్ అని వాళ్ళ అన్నలు అనుకోలేదు. కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ యొక్క ఆ చెడుతనంలోనే వాళ్ళు నడవడానికి వాళ్ళు ఇష్టపడతా ఉన్నారు రోజు రోజుకి. వీళ్ళు ప్రేమలో కాకుండా, కనికరంలో కాకుండా, తమ్ముడు అన్న ఒక బాండింగ్‌లో లేకుండా వాళ్ళేం జేస్తా ఉన్నారంటే, పగ పెంచుకోవడాన్ని ప్రారంభించినారు. వాళ్ళకున్న సర్కమ్‌స్టాన్సెస్‌లో వాళ్ళు నమ్మకత్వాన్ని చూపించడానికి ఇష్టపడకుండా వాళ్ళేం జేయాలనుకుంటున్నారు, దే వాంట్ టు టేక్ రివెంజ్. ఏం లేదు వాళ్ళ తమ్ముడిని వాళ్ళు ఎలాగైనా పగ తీర్చుకోవాలి. దే స్టార్టెడ్ టు మెడిటేట్. యెహోవా ధర్మశాస్త్రమందు ధ్యానించువాడు ధన్యుడు గాని, వాళ్ళేం జేస్తా ఉన్నారు, వాళ్ళ తమ్ముని యొక్క మంచితనాన్ని మంచితనం వల్ల అతనిలో ఉన్న మంచి సుగుణాలని వాళ్ళేం జేస్తా ఉన్నారు, అరే! నా చెడుతనం ఎలా వెళ్తదంట? సామెతలో ఏముంటది? మనుషుల యొక్క అంటే చిన్న పిల్లల యొక్క చెడుతనం బెత్తంతో కొడితేనే పోతది వారి యొక్క మూర్ఖత అని ఉంటది. సో, ఎవ్రీ టైమ్ దే హావ్ ఎ నెగెటివ్ రివార్డ్. వాళ్ళ చెడుతనాన్ని పోగొట్టుకోలేకపోతున్నారు కానీ, పర్సనల్‌గా పగబెట్టుకోవడం ప్రారంభించినారు. వీళ్ళ నోటీస్ అంతా నెగెటివే. అతనికొచ్చిన రివార్డ్స్‌ని చూస్తున్నారు. అయ్యో! వై వి ఆర్ అనేబుల్ టు గెట్ థిస్ రివార్డ్స్. మేము దీన్ని ఎందుకు పొందుకోలేకపోతున్నాం? వేర్ వి ఆర్ ఫెయిలింగ్? వై డోంట్ వి? మేమెందుకు ఆ పని చేయలేకపోతున్నాం? ఎందుకు మేమక్కడ బలహీన పడిపోతున్నాం అని వాళ్ళు ఆలోచించటం లేదు గానీ, ఈయన వర్ధిల్లడం వీళ్ళు చూస్తా ఉన్నారు. అదే సామెతలు 28, 26లో ఉంటది. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. హి వాస్ గోయింగ్ టు బికమ్ ప్రాస్పరస్ మ్యాన్. ఆయన రోజు రోజుకి ఫస్ట్ ఆయన చెడుతనాన్ని చెప్పడము, నమ్మకత్వాన్ని చూపించడాన్ని బట్టి తండ్రి రివార్డ్ ఇవ్వడం ప్రారంభించినాడు. ఆయన వర్ధిల్లినాడు. నెక్స్ట్ ఎవరు రివార్డ్ ఇవ్వడం స్టార్ట్ చేసినారు? గాడ్ స్టార్టెడ్. దేవుడే మధ్య యోసేపు జీవితంలోనికి ఇంటర్ఫియర్ అవ్వడం స్టార్ట్ చేసినాడు. డ్రీమ్స్ ఇస్తున్నాడు. ఆ డ్రీమ్స్ లో కూడా యోసేపుతో మాట్లాడుతా ఉన్నాడు. యోసేపుకి ఒక ఆహ్, క్లియర్ క్లారిటీ ఇస్తా ఉన్నాడు. యూ ఆర్ గోయింగ్ టు రూల్. నాట్ ఓన్లీ ఈ ఫ్యామిలీని రూల్ చేస్తావు. తర్వాత మీ అన్నదమ్ములు అందరూ వచ్చి నీకు సాగిలపడతారు. ఇంకా ఏం చెప్తున్నారంటే తన తండ్రి తల్లి కూడా సాగిలపడతాడని ఈయన కలలు కనడం ప్రారంభించినాడు. ఈ 37 పారా మొత్తము జోసెఫ్ నమ్మకత్వాన్ని చూపిస్తా ఉంటే, అక్కడంతా పగ పెంచుకోవడం అన్నల ప్రాసెస్‌లో మనం కనిపిస్తా ఉంది. వాళ్ళు మెడిటేట్ చేస్తా ఉన్నారు. ఈ చివరికొచ్చేసరికి వాళ్ళేం చేసినారంటే 28వ వచనంకొచ్చేసరికి ఇష్మాయేలీయులకు అమ్మేసినారంట. లాస్ట్‌కి అతని అంగీని తీసుకున్నారు. వాట్ హి హాస్ ఎర్న్డ్. అంటే తండ్రి యొక్క పనిలో ఈయనేం చేస్తా ఉన్నాడు? నమ్మకత్వాన్ని చూడడాన్ని బట్టి తండ్రి ఇచ్చిన రివార్డ్‌ని వీళ్ళేం చేసినారు? దాన్ని తీసేసుకున్నారు. హమ్మయ్య! దే వర్ సాటిస్ఫైడ్. వాళ్ళు తండ్రి ఇచ్చిన ఆహ్, వరల్డ్లీ థింగ్స్‌ని వాళ్ళు తీసుకోగలిగినారు కానీ, పరలోకపు తండ్రి ఇచ్చిన ఒక విజన్ వైపు వాళ్ళు అక్కడ పెట్టుబడి పెడుతున్నారు. ఏంటి అంటే, వాళ్ళు మా తమ్ముడిని చంపేసాము అన్న సమాచారాన్ని తండ్రికి తీసుకెళ్లారు కానీ, బట్ దే వర్ మేకింగ్ హిమ్ టు మూవ్ టువర్డ్స్ హిస్ సక్సెస్. ఏంటి అంటే, ఆయన మెండైన దీవెనలు, మామూలు కొన్ని కొన్ని దీవెనలు కాదు కానీ, అన్‌లిమిటెడ్ ఆహ్, బ్లెస్సింగ్స్ వైపు ఆయన్ని పుష్ చేస్తా ఉన్నారు. ఆయన ఇంట్లో ఉంటే ఆ అన్‌లిమిటెడ్ బ్లెస్సింగ్స్ ఆయన పొందుకోలేడేమో కానీ, ఒకవేళ మొదటి కల నెరవేరవచ్చేమో గానీ, రెండో కల నెరవేరడం ఇంకొంచెం కష్టమయుండేది. కానీ ఇలాంటి పరిస్థితి తయారైందంటే, అన్నల యొక్క ద్వేషము గూడా ఆయనకేమైతా ఉందంట, ఇట్ హాస్ టర్న్డ్ ఇంటూ ఎ బ్లెస్సింగ్. అన్నలేం జేసినారు, హమ్మయ్య! మేము వీడిని చంపకుండా అమ్మేసుకోవడం వల్ల మాకు 20 తులముల వెండి మాకొచ్చింది అని దే వర్ సాటిస్ఫైడ్. కానీ అతన్నెక్కడ నెడతా ఉన్నారంటే, అతన్ని తన ప్రామిస్ దేవుడు ఎక్కడైతే ఆయన్ని ఘనపరచాలనుకుంటున్నాడో, ఎక్కడ ఆయన్ని తలగా ఉంచాలనుకుంటున్నాడో,
అటు దిక్కున అన్నలు అతన్ని పంపించడం ప్రారంభించినారు. కానీ యోసేపు యోసేపులో ఈ సుగుణాలు రావడానికి కారణం ఏంటి అంటే, మనం 39:2లో చూస్తాం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక. తోడై ఉన్నప్పుడు పక్కన వాళ్ళకి పగ కలిగే అవకాశం ఉంది. తోడై ఉన్నప్పుడు పక్కన వాళ్ళు మనల్ని అమ్మే అవకాశం ఉంది. తోడై ఉన్నప్పుడు మరి ఎక్కువగా పగబట్టే అవకాశం ఉంది. తండ్రి కూడా ఇప్పుడు యోసేపుకు హెల్ప్ చేయని ఏరియాలోనికొచ్చినాడు. అలాంటి పరిస్థితి. ఇష్మాయేలీయుల నుంచి పోతీఫర్ ఇంటికొచ్చినాడు. కానీ అక్కడ ఎవరు తోడై ఉన్నారంట, ఈ యోసేపులో ఈ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఎందుకు ఈయన నమ్మకత్వాన్ని చూపించగలుగుతున్నాడు అంటే, ఈయన ఎవరిని బట్టి తన లైఫ్‌ని సెట్ చేసుకున్నాడు అంటే, ఎవరి కోసం తన లైఫ్‌లో ఎలా నడవాలి, ఎలా నడవకూడదు, తండ్రి ఇచ్చే బోధేందు శ్రద్ధగా విన్నాడేమో, మొత్తానికి యెహోవాను ఆధారం చేసుకున్నాడు. యెహోవాయే ఆయనకు బలమైన దుర్గంగా చేసుకున్నాడు. కాబట్టి ఆయన సురక్షితంగా ఉండగలిగేది కేవలం నా తండ్రి ఇంట్లో అస్సలకి కాదు, కానీ యెహోవా నామం అనే బలమైన దుర్గంలో నేను సురక్షితంగా ఉంటానని యోసేపు తెలుసుకున్నాడు. సామెతలు 18:10లో ఉంటది కదా! యెహోవా నామము బలమైన దుర్గం అంట. మామూలు దుర్గం కాదు. బలమైన దుర్గం. ఇది ఎలాంటి దుర్గం అంటే, శత్రువు కోట గోడల్ని పడగొట్టగలిగిన మహాదుర్గము. అలాంటి దుర్గంలోనికి ఈయన ప్రవేశించినాడు. ప్రవేశించి పరిగెత్తి సురక్షితంగా ఉన్నాడు. బయట చూస్తే అంత సురక్షితంగా అంటే అంత ఏమంటారంటే ప్రతికూల పరిస్థితి లేదు. అంత నెగటివిటీ నడుస్తా ఉంది. బట్ స్టిల్ యోసేపు సురక్షితంగా ఉన్నాడు. ఎందుకంటే యెహోవా నామం అనే బలమైన దుర్గంలో ఈయన దాక్కుని ఉన్నాడు. చూస్తే అంత పగబట్టిన వాళ్ళు, చూస్తే అంత శత్రువులు, సొంత ఇంటి వారే అతన్ని అమ్మేస్తే లాభం పొందాలనుకున్నారు. ఇక అతని చాప్టర్ క్లోజ్ అనుకున్నారు. కానీ ఏమైంది? దేవుడైన యెహోవా తండ్రి యొక్క రీచ్‌ని వాళ్ళు మిస్ చేశారు గానీ, దేవుని యొక్క రీచ్‌ని వాళ్ళు మిస్ చేయలేదు. యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడని అన్నలు గ్రహించలేదు కానీ, అదే 39:3లో ఏమంటదంటే, యెహోవా అతనికి తోడై ఉండెను గనుక అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసెనని అతని యజమానుడు చూచినప్పుడు. సో, ఇతడు అన్యుడు. ఇతనికి యెహోవా అంటే ఎవరో తెలీదు. యోసేపు మీద స్పెషల్‌గా ఏమంటారంటే ఫేవర్ చూపించడానికి ఒక రీజన్ లేదు. అయినప్పటికీ అన్యుడైన ఈ పోతిఫరు హి వాస్ వెరీ సెన్సిబుల్. ఈజీగా గ్రహిస్తా ఉన్నాడు. ఇతని చేతిలో ఏ వర్క్ పెడితే అది ప్రాస్పర్ అవుతది. ఇతనికి ఏది అప్పగిస్తే అది బ్లెస్ అవుతుంది అని పోతిఫర్ గమనించి ఇంటి మొత్తానికి అధిపతిగా అధికారాన్ని అప్పగించాడు. కానీ ఇక్కడతో ఇప్పుడు ఆయనకు రియల్ బ్యాటిల్ ఎవరంటే అన్నలు కాదు. హి వాస్ బ్యాటిలింగ్ అగైన్స్ట్ హిస్ డెస్టినీ. ఆయన డెస్టినీ పోతిఫర్ ఇంట్లోనే ఉండడాన్ని పోతిఫర్ ఇష్టపడ్డాడు. కాబట్టి అంత అధికారం ఇచ్చాడు గానీ, అక్కడ కూడా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. ఆయన నమ్మకత్వం వల్ల అతను వర్ధిల్లుతున్నాడు కానీ, అతన్ని పాపం చేయించాలని సాటన్ ఈస్ బిహైండ్ హిమ్. అంతవరకు యోసేపుకి మనం స్టోరీలో అనుకుంటాం అన్నలు పగబట్టారని. కానీ అన్నల్ని పగబట్టడానికి కారణమైన వారెవరంటే సాతాన్. ఇక్కడ పోతిఫర్ భార్యకు మోషే సారీ పోతిఫర్ భార్యకు యోసేపు మీద ఆశ కలిగిందంట. సో, దుష్కార్యం చెయ్యి, నాతో శయనించు అని అడిగినప్పుడు ఆయన అంటాడు, దేవునికి విరోధంగా పాపం చేయకూడదు అని యోసేపు నిర్ణయించుకుంటాడు. దేవునికి విరోధంగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. ఈ వచనం మనము 9వ వచనంలో చూస్తాం. 39. సో హి వాస్ రెడీ టు ఫైట్ ద బ్యాటిల్. ఈ బ్యాటిల్‌లో ఏంటంటే హి హాస్ డిసైడెడ్ టు స్టాండ్ ఫర్ జీసస్. అరే, నేను ఇక్కడ కంఫర్ట్ జోన్‌లో వచ్చినాను కదా, యజమానునికి తెలీదు కదా అని అనుకోవట్లేదు కానీ హి వాస్ వెరీ ష్యూర్ గాడ్ వాస్ విత్ హిమ్. దేవుడు నాతో ఉన్నాడు. ఆయన్ని నేను డిస్‌ప్లీజ్ చెయ్యను. ఆయన్ని నేను బాధపరచను. ఇంకా నా నమ్మకత్వాన్ని చూపిస్తాను అని
ఆయన తన నమ్మకాన్ని చూపించడం ప్రారంభిస్తే సామెతలు 28, 26లో ఉంటది గదా! యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. కానీ ఇక్కడ చూస్తే వర్ధిల్లడం గాని గమనించం గాని ఇతను వెళ్లి రాజు ఖైదీలు ఉండే చెరసాలలో వేయబడ్డాడు. ఇంకా నమ్మకంగా దేవునికి అప్పుడు ఇంతకుముందు తండ్రికి కనపరచబడ్డాడు. ఇప్పుడు దేవాది దేవుడైన యెహోవాకి నమ్మకత్వాన్ని చూపిస్తున్నాడని వర్స్‌లో మనం చూస్తా ఉన్నాం. కానీ ఇప్పుడైతే ఎక్కడికెళ్ళిపోయాడు అంటే జైల్లోనికెళ్ళిపోయినాడు. ఈ జైల్‌లో కూడా చూస్తే ఆయన చేసినదంతా యెహోవా సఫలపరచడం గమనించినాడంట. ఈ జైల్‌లో ఉండే అధికారి కూడా. సంథింగ్ వాస్ డిఫరెంట్ ఇన్ జోసెఫ్ లైఫ్. యోసేపు లైఫ్‌లో చాలా తేడా ఉంది. ఆయన అందరికి కొంతమంది చాలా తేడాగా కనిపిస్తారు గానీ, ఈయన మాత్రం ఎక్కడికెళ్ళినా ఈయనలో కొంచెం ప్రత్యేకత. ఏంటి అంటే నమ్మకత్వం. ఈయన ఎవరికి భయపడుతున్నాడంటే దేవునికి భయపడతా ఉన్నాడు. ఎవరు ఈయనకు తోడుగా ఉన్నాడంటే దేవుడు ఇతనికి తోడుగా ఉన్నాడు. పరిస్థితులన్నీ తారుమారవ్వడం ప్రారంభించాయి. ఈయన చాలా యంగ్ ఏజ్‌లో బోయినప్పటికీ 30 ఏండ్ల తరువాత ఈయన అక్కడున్న పానదాయకుడు ఖైదీలోకొచ్చిన పానదాయకుడంటాడు 14వ వచనంలో, 40లో నన్ను జ్ఞాపకం చేసుకో నీకు క్షేమం కలిగినప్పుడు అన్నా కూడా, వాళ్ళు కూడా నమ్మకత్వాన్ని చూపించరు. ఈయన నమ్మకంగా ఉన్న చాలా మంది మేలు పొందుకుంటున్నారు. చాలా మంది ఆశీర్వదించబడుతూ ఉన్నారు. అయినప్పటికీ ఎవ్వరు ఇతనికి మేలు చేయడం లేదు. కానీ ఈయన మాత్రము స్థిరంగా దేవుని ఆత్మలో నడిపించబడడం మాత్రం చూస్తా ఉన్నాం. ఎక్కడ చూసినా ఏది జరగడం లేదు. కానీ సడెన్‌గా ఒకరోజు మన ఫరో గారికి కల వచ్చిందంట. ఫరో గారికి కల వస్తే ఈయన కల భావం జెప్పాడు. దాన్ని గూడా తనంతకు తాను నేను చెప్పగలను అని చెప్పట్లేదు కానీ, దేవుడే మీకు సాయం జేస్తాడు. మంచి ఉత్తరం ఇస్తాడు. పీస్‌ఫుల్ ఆన్సర్ ఇస్తాడని చెప్పినప్పుడు లాస్ట్‌కి 38వ వచనం 41 అధ్యాయంలో ఏమంటదంటే, ఇతని వలె దేవుని ఆత్మ గల మనుష్యుని కనుగొనగలమా అని అడుగుతా ఉన్నాడు. సో, వేరెవర్ హి స్టాండ్స్ తండ్రి చూసాడు. కానీ అన్నలు చూడలేకపోయినారు. పోతీఫర్ చూసాడు. పోతీఫర్ భార్య చూడలేకపోయింది. ఖైదీలో ఉంచబడినప్పుడు పానదాయకుడు ఒక నిమిషం చూసాడు. మరో నిమిషం మర్చిపోయాడు. కానీ ఇప్పుడు మాత్రము దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి, ఎవరు ఫేవర్ చూపించినా ఆయన డెస్టినీకి సరిపోదు గానీ, ఫరో అతన్ని చూసినప్పుడు దేవుని ఆత్మ అతని మీద ఉండడాన్ని అతడు కనుగొన్నాడంట. ఇంకా ఈ యోసేపుకి ఇంకా ఫరో ఏమిస్తాడంటే నెక్స్ట్ పొజిషన్ ఇస్తాడు. ఎవ్రీథింగ్ వాటెవర్ హి ఓన్స్. ఆయనకున్న సమస్తాన్ని ఆయన చేతిలో పెడతాడు. ఎందుకంటే నమ్మకమైన వానికి దీవెనలు మెండు. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. ఇంకా ఏమనుంటదంటే అదే సామెతలు 28లో 10లో ఉంటది. యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకొందురు. సో, మేలైనది తండ్రి ఇంట్లో లేదు. మేలైనది పోతీఫర్ ఇంట్లో లేదు. మేలైనది ఖైదీ అయిన పానదాయకుడి సహాయంలో లేదు. కానీ దేవుడేమనుకున్నాడు మేలైనది ఫరో అంతటి అధికారంలో కూర్చోబెట్టాలని ఇష్టపడతా ఉన్నాడు. కానీ ఈయనలో ఒక లాస్ట్ మంచి సగుణం చాలా ఉన్నాయి మనం ధ్యానిస్తూ వెళ్తే. నేను ఈరోజు హైలైట్ చేయాలనుకున్నది ఏంటంటే, ముప్ 51లో 41 అధ్యాయం 51లో ఏమని ఉంటదంటే, యోసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారినందరిని నేను మరచిపోవునట్లుగా చేసెనని చెప్పి, తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెట్టినాడంట. నా తండ్రి ఇంటి వారినందరిని నేను మర్చిపోవుటకు చేశానని చెప్పి మనష్షే. అంటే తన తండ్రి ఇంట్లో వాళ్ళు చేసిన ప్రతి ఒక్క కుట్ర, కుళ్ళు, తనని అమ్మివేసిన విధానము, తండ్రి నుంచి తనని సెపరేట్ చేసిన విధానాన్ని అన్నీ నేను మర్చిపోతున్నాను. ఎందుకంటే దేవుడు నాతో ఉన్నాడు. ఆ నమ్మకమైన దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు. మేలైనవి నాకిస్తున్నాడు. మెండైన దీవెనలు నాకిస్తున్నాడు. ఆయన నన్ను సురక్షితంగా ఉంచాడు. దేవుడే నాకు ఆధారము. కాబట్టి నా తండ్రి ఇంటి వారిని నేను మర్చిపోతున్నానంటే, వాళ్ళు చేసిన కీడంతటిని నేను మర్చిపోతున్నాను అని ఫర్‌గివ్ చేయడం ప్రారంభించినాడంట. ఫర్‌గివ్ చేయడం ప్రారంభించిన తర్వాత 52 వచనంలో వెంటనే ఇంకొక వచనం స్టార్ట్ అవుతది. ఏమంటే, తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించునని చెప్పి, రెండవ వానికి ఎఫ్రాయిము అను పేరు పెట్టెనంట. దే
ఎక్కడంటే ఎక్కడైతే బాధ కలిగిందో, ఈవెన్ ఈ ఈజిప్ట్‌లోనికి ఎంటర్ అయినప్పుడు కూడా ఆయన బాధ కలిగిందంట. అదే దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించునని చెప్పి ఆయన ఏం చేస్తా ఉన్నాడు? ఫస్ట్ థింగ్ ఏంటి? నా తండ్రి ఇంటి వారిని నేను మర్చిపోతున్నాను. వారు చేసిన కీడును నేను క్షమిస్తున్నాను. వారి మీద నేను కనికరపడుతున్నానని నిర్ణయించుకున్నాడు. రెండో విషయంలోనికొచ్చేసరికి దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడని ప్రకటిస్తా ఉన్నాడు. నేను ఎక్కడైతే నా నమ్మకత్వాన్ని నేను చూపిస్తున్నానో, అక్కడ నేను ఫెయిల్ అయితున్నానని ప్రతిసారి అనిపించింది. కానీ దేవుడు ఎంత మంచివాడంటే నన్ను అభివృద్ధి పొందించాడు. నేను ఫలించడి తీగగా చేశాడని, నాలో ఉన్న ప్రతి తీగ ఫలిస్తదని యేసయ్య ఎలా చెప్పాడో, ఈయన యేసులో నమ్మకత్వాన్ని బట్టి ఆయన ఫలించడం ప్రారంభించినాడు. తరువాత ఆయన దర్శనాలు, ఆయన కలలను నెరవేర్పు, తండ్రి ఇంటి వారు అతని దగ్గరికి రావడము, అతని దగ్గర బడడం మనం చూస్తా ఉన్నాం. మనం యోసేపు జీవితాన్ని క్లుప్తంగా చెప్పుకోవాలంటే, మనం గూడా నమ్మకత్వంగా ఉన్నప్పుడు కొన్ని సందర్భాలలో చాలా మంది మన మీద పగ పట్టుకొయుండొచ్చు. లేకపోతే మనం ఎక్కడికెళ్ళినా మనం ఫ్లరిష్ అయ్యేదాన్ని బట్టి కూడా మనం ఎంత నమ్మకంగా ఉన్నప్పటికీ, మనము రోజు రోజుకి ఆ నమ్మకత్వాన్ని బట్టి మనం అనేక సార్లు కృంగి ఉండొచ్చు. దేవుడు మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే, మత్తయి సువార్త మత్తయి సువార్తలో 5 అధ్యాయం 7 వచనంలో ఏమంటదంటే, కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందెదరు. నీలోను, నాలోను దేవుడు ఎక్స్‌పెక్ట్ చేసేదేందంటే, మనం కనికరం స్వభావం కలిగి ఉండాలని. ఎందుకంటే యేసయ్య ఏ విధంగా ఉన్నాడో, ఆయన ఈవెన్ కల్వరి శిలువ పైన కూడా కనికరాన్ని చూపించడం మానలేదు. ఆయన అంటున్నా ఉన్నాడు, ఫర్‌గివ్ దెమ్, తండ్రి వారిని క్షమించండి అని ఏ విధంగా ప్రార్థించాడో, మన శత్రువుల పట్ల మనం కనికరం కలగడానికి ఇది చాలా కష్టము. వారిని మనం క్షమించడానికి మనం ప్రారంభించినప్పుడు, దేవుని తన యొక్క ఉన్నతమైన పిలుపు, దేవుని యొక్క ప్రతి ఉన్నతమైన కాలింగ్‌లోనికి మనల్ని ఎలా తీసుకొని ఎళ్ళాలని ఇష్టపడుతున్నారంటే, మనం ఫలించడి కొమ్మగా, ఆయనలో అంటుకట్టిన ప్రతి తీగ ఏ విధంగా యోహాను సువార్త 15లో ఉంటది గదా! మీరు నాకు వేరయుండి ఏ విధంగా ఫలించురో, ఆయనకు వేరై ఎక్కడైనా మనం కనికరం చూపించకుండా, మనం ఇంకా స్ట్రగుల్ అవుతున్నామేమో యేసయ్యని ఒక్కసారి అడుగుదాం. మనం కనికరం చూపించడానికి ప్రారంభిస్తే, అది ఏ ఏరియా అయినా. మీరు హెల్త్‌లో ఫెయిల్ అయితున్నారా? దేవా, ఎవరినైనా కనికరం చూపించడానికి, ఎవరైనా ఫర్‌గివ్ చేయడానికి హెల్ప్ చేయమని మనం అడుగుదాం. ఏ ఏరియా, అది చదువైనా, అది మన బిడ్డల భవిష్యత్తయినా, మన కుటుంబ పరిస్థితులైనా, మన ఆర్థిక పరిస్థితులైనా, ఇంకేదైనప్పటికీ మనం చూపించడం ప్రారంభిస్తే, మనం అభివృద్ధిలోనికి దేవుడు ఎఫ్రాయిము అను ఏ విధంగా యోసేపు పేరు పెట్టాడో, ఎక్కడ బాధ కలిగిందో ఆ దేశమందే దేవుడు మనల్ని అభివృద్ధి పొందించడానికి, ఈ దేవుడు మనల్ని నిశ్చయంగా మనము అభివృద్ధి పొందడానికి తన చేయి మనకు తోడుగా ఉంచి మెండైన ఆశీర్వాదములు, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగానుంటాడన్నది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నహూము 1:8లో ఏమంటదంటే, దేవుడు ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము. తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. మనం ఆయన యందు నమ్మిక ఉంచామని దేవునికి తెలుసు. ఆయనే మనకు ఆశ్రయదుర్గం కాబట్టి మనము ఎలా ఎలాంటి పరిస్థితుల్లోనూ పొందనవసరం లేదు. అదే సామెతలు 4:18 ఏమంటదంటే, నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లును. సో, నో ప్రాబ్లమ్. అక్కడ తండ్రి కుటుంబంలో వాళ్ళ డోర్ షట్ జేసినారు. పోతీఫర్ కుటుంబంలో డోర్ షట్ జేసినారు. ఖైదులో ఉన్నప్పుడు పానదాయకుడు జ్ఞాపకం జేసుకోకుండా డోర్ షట్ అయిపోయిందన్న పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఆయన జీవితం ఏ విధంగా అంతకంతకు తేజరిల్లిందో, మన జీవితాన్ని దేవుడు అంతకంతకు తేజరిల్లడానికి ఇష్టపడుతున్నాడు. మీకా 6:8లో ఏముంటదంటే, మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయంగా నడుచుకొనుటయు, కనికరము ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. యెహోవా మనల్ని ఈరోజు అడుగుతా ఉన్నదేంటంటే, మనం కనికరమును, ప్రేమను, దీన మనసును కలిగి ఆయన ఎదుట ప్రవర్తించాలని ఇష్టపడుతున్నాడు. అట్టి కృప మనకందరికి దేవుడు అనుగ్రహించును గాక.